వందేహమంబికాం విష్ణుం శంకరం గణనాయకం సూర్యనారాయణం చేవ సర్వలోకహితాయ వై నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరం మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాల్లో 38వది. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే విష్ణువుని అధికంగా పూజించాలి. సూర్యనారాయణమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. సూర్యనారాయణమూర్తి అధినాయకుడై ఉన్నాడు. అలాగే విష్ణువు ఆధిపత్యం వహిస్తూ ఈ సంవత్సరానికి పేరుని అంటే విశ్వావసు అనేటువంటి పేరుని శ్రీ మహావిష్ణువు కలిగి ఉన్నాడు. అలాగే ఉగాది జరుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని సేవిస్తారు. ఉగాది పచ్చడి 6 రకాలైనటువంటి రుచులతో తీపి, చేదు, పులుపు, వగరు అనేక రకాలైనటువంటి పదార్థాలతో 6 రకాల పదార్థాలు ప్రాంతీయాచారాన్ని బట్టి చెరుకు ముక్కలు, చింతపండు, వేప పువ్వు ఇది ఖచ్చితంగా ఉంటాయి. బెల్లంతో పాటుగా వీటన్నిటినీ కూడా కలవగలుపుని ఉగాది పచ్చడి సేవిస్తారు. ఉగాది పచ్చడి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి చక్కగా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి మీ ఇష్టదైవము, ఇంటి దైవము, కులదైవానికి ఆ షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాన్ని కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళతో సహితంగా నివేదన చేయండి. నివేదన చేసి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వవ్యాధి సర్వశత్రూన్ సర్వ ఆపద నివారకాయ నింబపుష్ప భక్షణం శుభం అని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఏదైతే షడ్రసోపేతమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆయుర్వేదం ద్వారా మనకి తెలపబడినటువంటి ఈ రసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి సర్వ సంపదలు, ఆయురారోగ్యాలు, శత్రు నివారణతో పాటుగా సర్వ శుభాలు కూడా కలుగుతాయట. ఇది మనం చెప్పింది కాదు, దేవతలు సృష్టించినటువంటి ఋషులు కల్పించినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి వరప్రసాదం. ఇది స్వీకరించిన వాళ్ళకేమో సకల శుభాలు సంపత్తులు కలుగుతాయి. మరి స్వీకరించకపోతే నాకు ఇష్టం లేదు అని దాన్ని దూరం పెడితే వీటన్నిటినీ వద్దనుకున్నట్టే. తప్పకుండా స్వీకరించి తీరాలి. ఉగాది అంటే వసంత ఋతువు ప్రారంభం. వసంత ఋతువు ప్రారంభము అంటే చెట్లతో సహితంగా ప్రకృతి అంతా కూడా పులకించి మళ్ళీ తిరిగి చిగుర్చేటువంటి సమయం. తిరిగి చిగుర్చి అందరికీ కూడా నీరు, గాలి అన్నీ కూడా మనకి సమస్త సృష్టి ఆది నుంచి మళ్ళీ ప్రారంభమైనట్టుగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూరా ఉండేటువంటి వాతావరణంలో మార్పుల్ని గమనించి వాటికి తగ్గట్టుగా అనుసరించకపోతే ప్రకృతి వైపరీత్యాలకి మనం బలి కావాల్సి ఉంటుంది. ఏమండి, ఖచ్చితంగా మీరు ప్రసాదం స్వీకరించడంతో పాటు ప్రకృతిని పూజించండి. ప్రధానంగా ఈ ఉగాది పచ్చడి సేవించిన తరువాత పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా దర్శనం చేసుకుని దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి పూజారి గారికి యథాశక్తి దక్షిణలు ఇచ్చి సాయంత్రం పూట పంచాంగ శ్రవణం శ్రద్ధగా వినండి. సాయంత్రం పూట పంచాంగ శ్రవణంలో 12 రాసుల్లో ఏం జరుగుతోందన్న విషయాలతో పాటుగా తిథేశ్చశ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. అది పంచాంగ శ్రవణం వింటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. తప్పకుండా ఇది వినండి. సాయంత్రం పూట కూడా ఆ పంచాంగ శ్రవణం విని గురువుగారికి మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకుని చక్కగా ఆ ఉగాది రోజున చేయవలసినటువంటి పనులు శ్రద్ధగా చేయండి. ఏ విధంగానూ దీంట్లో లోపం చేయొద్దు. ఏ విధంగానూ ఎవరిని నిందించొద్దు. ప్రసాదం తప్పకుండా తీసుకుని తీరాలి. శుభం.